హలో ఎవ్రీవన్. ఇదైతే ఫెస్టివల్ సిరీస్‌లో ఫస్ట్ అవుట్‌ఫిట్. లెహెంగా అండ్ క్రాప్ టాప్ అనమాట. సో, మీరైతే షార్ట్స్‌లో చూసే ఉంటారు. కొంచెం కొంచెమే ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఇక్కడైతే ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ విత్ మెజర్‌మెంట్స్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈజీగా కూడా మీ ఇళ్లల్లో కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. మన బడ్జెట్‌లో అయిపోతదనమాట అవుట్‌ఫిట్ అనేది. ఇప్పుడున్న జనరేషన్‌లో అమ్మాయిలు అనేది నార్మల్ బ్లౌజెస్‌ని వేర్ చేయటం ఆపేశారు. సో, అలాంటిగా నార్మల్ ఈ షేప్స్ ఉన్నాయి అలాంటివి నచ్చట్లేదు ఎవరికీ. సో, ఎక్కువ ప్రిఫరెన్స్ మాత్రం ప్రిన్స్ కట్‌కే అందరూ ఇస్తున్నారు. సో, ఇది గూడా మేము ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనమాట. ఈ ప్రిన్స్ కట్ బ్లౌజ్‌ని చాలా వేస్‌లో అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తారు. నేనైతే మీకు సింపుల్ వేలో అయితే స్టిచ్చింగ్ అనేది ఎలా చేయొచ్చో అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో ఎండ్ దాకా అయితే చూడండి. ఎక్కడా స్కిప్ చేయకుండా. నేనైతే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సెపరేట్‌గా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ముందుగా ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్స్ వచ్చేపాటికి పొడవు 13 ఇంచెస్, షోల్డరు 6 ఇంచెస్ మార్క్ చేసుకొని 3½ ఇంచెస్ షోల్డర్‌కి, మిగిలిన 2½ ఇంచెస్ నెక్‌కి మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్‌కి 10 ఇంచెస్, నడుముకి 10 ఇంచెస్ ఖర్చుతో కలిపి తీసుకోవాలి. 6 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్‌కి తీసుకోవాలి. ప్రిన్స్ కట్ బ్లౌజ్ అనేది మల్టిపుల్ వేస్‌లో అయితే కటింగ్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో ఇదొక టైప్ అనమాట. కటింగ్ అనేది మనం ఇవ్వవసరం లేదు. సెంటర్ నుంచి 3 ఇంచెస్ అనేది మనం పక్కకు మార్కింగ్ అయితే చేసుకోవాలి. దాని పక్కన 1½ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు మార్కింగ్ చేసుకుంటున్నాము అనేది మీకు వీడియోలో క్లియర్‌గా అయితే చెప్తాను. స్కిప్ చేయమాకండి. ఎప్పుడైనా సరే మనం ప్రిన్స్ కట్ అంటే చాలామంది బోట్ నెక్కే ప్రిఫర్ చేస్తారు. బోట్ నెక్ అంటే ఏంటో కాదు, కొంచెం హై నెక్ అనమాట. సో, అలా మనం హై నెక్ తీసుకున్నప్పుడు ఆర్మ్ హోల్ అనేది కొంచెం కిందకి తీసుకోవాలి. ఇలా ఎందుకంటే మనం షోల్డర్ అనేది ఫ్రీగా మూవ్ చేయటానికి మనం కొంచెం కిందకి తీసుకుంటాము. ఇది మాత్రం మర్చిపోమాకండి. బోట్ నెక్‌కి మాత్రం ఎప్పుడూ ఆర్మ్ హోల్ అనేది మనం కిందకే తీసుకోవాలి. నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్నాక ఒక 1 ఇంచ్ అనేది మనం క్రాస్‌గా అయితే తీసుకోవాలి. క్రాస్‌గా కట్ చేసుకోండి. అది నేను క్లిప్పింగ్ అయితే మిస్ అయిపోయిందనమాట. సో, మొత్తం అయిపోయిన తర్వాత మెజర్‌మెంట్స్ మార్కింగ్ అనేది మనం ఆ మెజర్‌మెంట్స్ ప్రకారం లైనింగ్‌నయితే కట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రంట్ నెక్‌కి కూడా ఏమన్నా డిజైన్ ఇచ్చుకుంటే లైనింగ్ మీదనే ఇచ్చుకోండి. ఈజీగా ఉంటదనమాట. అప్పుడు మెయిన్ క్లాత్ మీద మనం డిజైన్ అనేది కుట్టుకుంటానికి. బ్యాక్ పార్ట్ కూడా ఫ్రంట్ పార్ట్ లెక్కనే. ఫ్రంట్ పార్ట్ మెజర్‌మెంట్స్ ఎలా తీసుకున్నామో అలానే తీసుకుంటాము. కింద నుంచి ఒక 4 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఏదైనా డిజైన్ అనేది పెట్టుకోవడం కోసం నేనైతే అలా మార్కింగ్ చేసుకున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్ పెట్టి చుట్టూతన ఔట్‌లైన్ అయితే గీస్తున్నాను. సేమ్ మెజర్‌మెంట్స్ కాబట్టి. కాకపోతే మనం క్లోజింగ్ ఉన్న సైడ్ మాత్రం ఒక 1 ఇంచ్ కానీ, 1½ ఇంచ్ కానీ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే మనం బ్యాక్ హుక్స్ పెట్టుకుంటాం కాబట్టి. సో, నేనైతే దీనికి బ్యాక్ హుక్సే పెడుతున్నాను. అందుకనే బ్యాక్ పార్ట్‌కి ఒక 1½ ఇంచ్ కానీ ఎక్స్‌ట్రా అయితే తీసుకోండి. ఒకవేళ సేమ్ ప్రిన్స్ కట్‌కి ఫ్రంట్ హుక్స్ కావాలంటే దానికి డిఫరెంట్‌గా ఉంటది. ఇదైతే బ్యాక్ హుక్స్‌ది కాబట్టి ఇలా అయితే తీసేసుకోండి మెజర్‌మెంట్స్ అనేది. బ్యాక్ నెక్ అనేది కొంచెం డీప్ అయితే తీసుకోండి. డీప్ కాకపోయినా ఏదైనా డిజైన్ అని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఫ్రంట్ అనేది హై నెక్ ఇచ్చినప్పుడు బ్యాక్ కొంచెం మనకి డీప్ ఉంటే మనకి నెక్ అనేది దిగిద్ది. లేకపోతే ఫ్రంటు హై నెక్కే ఉండి, బ్యాక్ హై నెక్కే ఉంటే మనకి నెక్ అనేది దిగదు. నేనొచ్చేప్పటికి బ్యాక్ అయితే పాట్ నెక్ అయితే పెడుతున్నాను. సో, దాని ప్రకారం మార్కింగ్ అయితే చేసుకొని షేప్ అయితే డ్రా చేసుకుంటాను. మనం డ్రా చేసుకున్న డిజైన్ ప్రకారం ఇంకా బ్యాక్ పార్ట్‌నయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ అనేది నడుము దగ్గర నుంచి క్రాస్‌గా అయితే తీసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. నేనైతే చెప్తున్నాను. మీరైతే అలా తీసుకోండి. హ్యాండ్స్‌కి కూడా లైనింగ్ అనేది ఇక్కడే కట్ చేసేసుకుంటున్నాను ముందుగా. తన మెజర్‌మెంట్స్ వచ్చేపాటికి హ్యాండ్ లెంత్ 6, ఇంకా రౌండ్ ఏమో 4 అనమాట. సో, దాని ప్రకారం నేను మార్కింగ్ అనేది చేసుకొని, హ్యాండ్ షేప్ అయితే గీసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను హ్యాండ్ లైనింగ్‌ది. వన్స్ మనం లైనింగ్ క్లాత్ అనేది కట్ చేసినాక మనకి మెయిన్ క్లాత్ అనేది అంత టైం అనేది పట్టదనమాట. సో, దాని ప్రకారం మెయిన్ క్లాత్ మీద పెట్టి
కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ కంటే. అలా కట్ చేసుకున్నవన్నీ మనకి ఖర్చుల్లోకైతే వెళ్తాయి. మీకు ఎక్కువ ఖర్చు కావాలంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. లేదంటే కొంచెం తక్కువ పెట్టుకొనే కట్ చేసుకోండి మెయిన్ క్లాత్‌ని. సేమ్ ఫ్రంట్ పార్ట్‌కైనా అంతే, బ్యాక్ పార్ట్‌కైనా అంతే, ఇంకా హ్యాండ్స్‌కైనా అంతే మనం కట్ చేసుకునేది మెయిన్ క్లాత్ అనేది. కిందకి కావాల్సిన లెహెంగా దానికి లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఇప్పుడు. తన లెంత్ వచ్చేపాటికి 35 ఇంచెస్ అనమాట. సో, లైనింగ్ అనేది కొంచెం 2 ఇంచులనేది పైకైతే కట్ చేస్తున్నాను. 33 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. క్లాత్‌ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకున్నాను. తన వేస్ట్ సైజ్ బై 4 ఏసుకొని, నేనేమంటే ఒక 3½ ఇంచెస్ ఒక కార్నర్‌కి, ఇంకో 3½ ఇంచెస్ ఇంకో కార్నర్‌కి పెట్టి క్రాస్‌గా అయితే లైన్ గీసుకుంటున్నాను. నా ప్రతి వీడియోలో నేనైతే లైనింగ్‌నైతే ఇలానే కట్ చేసుకుంటున్నాను. మీకు తెలుసు నా డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి ఇలా ఎందుకు కట్ చేసుకుంటున్నా అనేది. మనకి కాలు దగ్గర ఎటువంటి ఇబ్బంది అనేది రాకుండా ఉండటానికి లైనింగ్‌నైతే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం కట్ చేసుకున్నవన్నీ జాయిన్ చేసుకున్నప్పుడు మనకి లైనింగ్ అనేది ఫ్రీగా మూవ్ అవుతా ఉంటదనమాట. మన కాళ్ళకనేది తగలకుండా. ఇంకా లైనింగ్ కట్ చేసుకోవటం అయిపోయినాక ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే బ్యాక్ పార్ట్‌నైతే చేసుకోవాలి. జాయిన్ మనం చేస్తున్నాను. పెట్టుకున్న బ్యాక్ డిజైన్ పార్ట్ అనేది మనకి పోకుండా 2 పార్ట్స్‌గా అయితే చుట్టూతన వస్తది గదా! జాగ్రత్తగా సో, నీట్‌గా ఒక పార్ట్ స్టిచ్చింగ్ అయితే తీసుకొని చేసుకోండి. మనం టైం పెట్టుకున్న పట్టినా డిజైన్ పర్లేదు. ప్రకారం మెయిన్ మనకి క్లాత్ మీద డిజైన్ పెట్టి అనేది బాగా రావటం కోసం కొంచెం స్లోగానే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. వన్స్ అక్కడ మనం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే మొత్తం కట్ చేసుకోండి. మనం షేప్ ఇచ్చుకున్న ప్లేస్‌లో చిన్న చిన్నగా కార్నర్స్‌కైతే కట్స్ అయితే ఇచ్చుకోండి. ఇవి ఎందుకు ఇస్తామంటే మనం రివర్స్ తిప్పినప్పుడు మనకి షేప్ అనేది కరెక్ట్‌గా రావటం కోసం. ఇంకా రివర్స్ తిప్పుకొని డబల్ స్టిచ్ అయితే వేసుకోండి డిజైన్ చుట్టూతన. డిజైన్ అంటేనే టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో, కొంచెం స్లోగా ఓపికతో మనం డిజైన్ మంచిగా కావాలి అంటే టైం పట్టిద్ది. సో, మెల్లగానే కుట్టుకోండి మీరు. బ్యాక్ నెక్ డిజైన్ దగ్గర కుట్టుకోవటం అయిపోయిన తర్వాత అన్ని సైడ్స్‌న స్టిచ్చింగ్ అయితే చేసుకొని దాని చుట్టూతన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేయండి. ఇదే విధంగా బ్యాక్‌కున్న ఇంకో పార్ట్ కూడా సేమ్ ఇలానే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయినాక సుమారుగా చూసుకొని బ్యాక్ కూడా టక్స్ అనేది యాడ్ చేసుకోండి. 1 ఇంచ్‌తో. దీనికంటూ ఎక్స్ట్రా మెజర్‌మెంట్ ఏముండదు. సో, సుమారుగా చూసుకొని టక్స్ అయితే యాడ్ చేసుకోండి. క్లిప్పింగ్ అనేది మిస్ అయింది. అందుకనే నేను చెప్తున్నాను. ఇంకా ఫ్రంట్ పార్ట్‌కొచ్చేపాటికి నేను ముందలే చెప్పాను వీడియో స్టార్టింగ్‌లోనే మెజర్‌మెంట్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి. సెంటర్ నుంచి 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. దాని పక్కన 1 లేదా 1½ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ముందుగా మనం మార్కింగ్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ సెంటర్‌లోకి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఒక కర్వ్ షేప్ లాగా అనమాట. మనం తర్వాత పెట్టుకున్న 1½ ఇంచ్ అనేది కూడా ఈ కర్వ్‌లోకి జాయిన్ అయ్యేటట్టు మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలి. మీకు వీడియోలో అనేది క్లియర్‌గా మెజర్‌మెంట్స్ అనేది అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇదే మనకి మెయిన్ అనమాట. నార్మల్‌గా చాలామందేంటంటే ఈ పార్ట్ దగ్గర కట్ చేసి మళ్ళా జాయిన్ చేస్తారు. అదంతా ఎందుకులే అని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్‌గా ఉంటదని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా కట్ చేసి, మళ్ళా జాయిన్ చేసి ఎందుకొచ్చిన తలనొప్పులే అని చెప్పేసి నేనైతే ఇలా చేస్తున్నాను. అలాంటి బ్లౌజ్ కూడా నేను ఒక వీడియోలో మీకైతే ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే కొంచెం సింపుల్‌గా మనకి వెంటనే అయిపోయిద్దిలే అని చెప్పేసి ఇలా అయితే బ్లౌజు డిజైన్ చేశాను. ఇంకా మార్కింగ్ అనేది చేసుకున్నాక ఇంక మనం జాయిన్ చేసుకోవటం అనమాట. లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్‌ని. సో, ఫస్ట్ అయితే నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఎప్పుడైనా సరే. నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది అయిపోయినాక దాని దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోండి. రివర్స్ తిప్పి ఇంకో కుట్టేసుకోండి. అదయిపోయిన తర్వాతన అన్ని సైడ్‌న స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మన బ్లౌజ్ పార్ట్‌లో మెయిన్ పార్ట్ అనమాట. సో, మనం ముందుగా మార్కింగ్ చేసుకున్న 3 ఇంచెస్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ సెంటర్‌లోకి స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. తర్వాత పక్కనే 1½ కానీ, 1 ఇంచ్ కానీ మార్కింగ్ చేసుకున్న
పాయింట్ క్రాస్ దగ్గర నుంచి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకున్న ఆర్మ్ హోల్ సెంటర్‌లోకి అదైతే కుట్టు కలుపుకొని దాన్ని కూడా ఆర్మ్ హోల్ సెంటర్‌లోకి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అలా రివర్స్ తిప్పి ఇంకో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలానే 2 సైడ్స్ అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతది. ఫ్రంట్ పార్ట్ అనమాట. సో, ఇలా ఎందుకు పెట్టుకుంటారో మీరైతే నాకు కామెంట్ చేయండి. ఇలాంటివే ఎందుకు ఇష్టపడుతున్నారు అమ్మాయిలు అని గూడా నాకైతే కామెంట్ చేయండి. ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ అంచులనైతే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇదేమంటే కొంచెం పీసులు రాకుండా ఉండటానికి ఈ లైనింగ్ క్లాత్ అనేది ఎక్స్ట్రా అనేది యాడ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను. మళ్ళా అది జాయింట్ చేసుకున్నది రివర్స్ తిప్పుకొని ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఆ మిగిలిందైతే మనం హ్యాండ్‌తో హెమ్మింగ్ అయితే చేసుకోవాలి. ఇలానే బ్యాక్ పార్ట్‌కి కూడా బ్యాక్ ఉన్న 2 పార్ట్స్‌కి కూడా సేమ్ ఇలానే నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. వీడియోలో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. మీరే చూడండి. ఇంకా తర్వాత హ్యాండ్స్‌ననేది జాయిన్ చేసుకున్నాను. ముందలే నాకు ఎంత లెంత్ కావాలో నేను హ్యాండ్స్ లైనింగ్ మీదనైతే కట్ చేసుకున్నాను. అదే మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. సో, ఇక్కడ ఈ పాప వచ్చేపాటికి ఒక డిజైన్ అయితే అడిగింది. సో, తను పెట్టిన రిఫరెన్స్‌లో ఒక చిన్న డిజైన్ అయితే ఉంది. దాన్ని కూడా ఎలా యాడ్ చేశామో మీరు వీడియోలో అయితే చూడండి. ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ అనేది స్క్వేర్ షేప్‌లో తీసుకొని దాన్ని అన్ని వైపులా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది మనం తీసుకున్న స్క్వేర్ బాక్స్‌లో అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చిన్న ఆల్మండ్ షేప్‌లో అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను చెప్పిన డిజైన్ అనే కాదు, మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా ఈ విధంగానే చేయండి. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని దాని మీద మీకు కావాల్సిన షేప్ అనేది ఇచ్చుకోండి. మనం డ్రా చేయటం అయిపోయినాక ఇప్పుడు తీసుకున్న ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం తీసుకున్న హ్యాండ్‌కి మనకి ఎక్కడ అనేది కావాలో మనకి డిజైను ఏ ప్లేస్‌లో కావాలో అక్కడైతే ఒక నీడిల్ సపోర్ట్‌తో పిన్ అయితే చేసుకోండి. ఆ తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఆ డిజైన్ చుట్టూతన. నిదానంగానే చేసుకోండి. మనకు కావాల్సిన షేప్ అనేది రావాలి కాబట్టి స్లోగా చేసుకుంటేనే మంచిది. ఏదో ఫాస్ట్‌గా చేసుకొని మనకు కావాల్సిన షేప్ రాలేదు అని బాధపడే కంటే కొంచెం నీడిల్ అనేది కరెక్ట్‌గా ప్లేస్ చేసుకుంటూ నీట్‌గా స్లోగా చేసుకుంటే మనకు కావాల్సిన డిజైన్ అనేది ఈజీగా వస్తుంది. ఆ తర్వాత డిజైన్ లోపలున్న ఎక్స్ట్రా క్లాత్‌ననేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక మిగిలిన లైనింగ్ క్లాత్ అనేది హ్యాండ్‌కి బ్యాక్ సైడ్ అయితే పంపించి ఇంకో స్టిచ్చింగ్ అయితే డిజైన్ చుట్టూ వేసుకోండి నీట్‌గా. సేమ్ ఇదే ప్రాసెస్ మనం 2 హ్యాండ్స్‌కి అయితే చేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకా మనం బాడీ పార్ట్స్‌కి అనేది జాయింట్ చేసుకోవటమే. ఈ జాయింటింగ్ అనేది మీకు తెలిసిందే. హ్యాండ్స్ జాయింట్ చేసుకునే టైంలోనే మనం ఎంత ఖర్చు కావాలి, మనకి ఎంత టైట్ కావాలి అనే స్టిచ్చింగ్ కూడా వేసుకుంటాము. సేమ్ ఇలాగే 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసే టైంలోనే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాము. మనకు కావాల్సిన లూజ్ కానీ, టైట్ కానీ, ఎక్స్ట్రా ఖర్చు కానీ మనకెంత కావాలో అంత ఉంచుకొని మిగిలినైతే కట్ చేసుకోవటమే. ఇంకిప్పుడు ఫ్రాక్ అనమాట లెహెంగా. సో, తన లెంత్ వచ్చేపాటికి 35 ఇంచెస్. సో, దానికి మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఉన్నది మొత్తం నేనైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా లెంత్ ఉంటే బాగోదు పిల్లలకి. ఇప్పుడు ఎంత లెంత్ ఉందో అంత లెంత్ వరకు ఉంచుకుంటే బెటరు. ఇలాంటి నెట్ క్లాతుల మీద అయితే. కింద గూడా కొంచెం నెట్ అయితే కట్ చేస్తున్నాను. తర్వాత ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నంత వరకే ఉంచుకున్నాను. ఇంకా దాని కింద లైనింగ్‌నైతే ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇందాక 35 తీసుకున్నాను కాబట్టి దీనికైతే 33 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం కట్ చేసుకున్నాను. ముందుగా క్లాత్‌ని 4 ఫోల్డ్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత వేస్ట్ సైజ్ బై 4 వేసుకోవాలి. 4 ఫోల్డ్స్ చేసాం కాబట్టి దానికి బై 4 ఏసుకుంటే 3 ½ మార్కింగ్ చేసుకున్నా. ఒక కార్నర్‌కి, ఇంకో కార్నర్‌కి. ఆ కార్నర్ నుంచి క్రాస్‌గా అయితే లైన్ అనేది డ్రా చేసి కట్ చేసుకుంటున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళకైతే నేను ఎందుకు ఇలా కట్ చేసుకుంటున్నాను అని ఈజీగా తెలుస్తది. ఒకవేళ చూడకపోయినా ఇప్పుడు మళ్ళా చెప్తాను. మనకి విడ్త్ అనేది ఎక్కువ రావటం కోసం ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత కట్ చేసుకున్న లైనింగ్‌నంతా జాయిన్ చేసుకున్నాక మనకైతే ఇలా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకొని జాయిన్ చేసుకుంటే ఏమంటే మనకి లెగ్స్ దగ్గర ఫ్రీగా ఉంటది.
అందరూ అనుకుంటారు ఫ్రిల్స్ పెట్టడం చాలా ఈజీ ప్రాసెస్, ఈజీగా అయిపోతది అని. ఉన్న వాటిల్లో టైమ్ టేకెన్ ప్రాసెస్ అంటేనే ఈ ఫ్రిల్స్ పెట్టడం. ఈ లెహెంగా కింద ఏమంటే కింద ఫ్లవర్స్ టైప్‌లో కొంచెం డిజైన్ వచ్చింది. అది పోకుండా మనం ఏం చేయాలి అంటే ఇలా ఫ్రిల్స్ పెట్టటమే ఓన్లీ ఆప్షన్. సో, ఏమంటే టైమ్ టేకెన్ అయినా కానీ ఫ్రిల్సే పెట్టడానికే చూస్తాము. పైగా నెట్ కాబట్టి కొంచెం ఈజీగానే అయిపోతది. ఆ ప్లేస్‌లో వేరే క్లాతులున్నా కొంచెం మనకి టైమ్ టేకను ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటదనమాట. దీనికి మనం ఏం కటింగ్ చేయటానికి గూడా లేదు కాబట్టి ఫ్రిల్స్ ఆప్షను. సో, ఇంకా మెల్లగా ఫ్రిల్సే పెట్టేస్తాం. మేము కూడా యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చూస్తాం కదా! ఈజీగా ఫ్రిల్స్ పెట్టడం ఎలా అని చెప్పేసి. సో, అన్ని ఐడియాస్‌నైతే యూజ్ చేస్తానే ఉన్నాము. మాకైతే అంత మంచిగా రిజల్ట్ అయితే రాలేదు. మీ దగ్గర ఏమన్నా ఈజీగా ఫ్రిల్స్ పెట్టడానికి ఐడియా ఉంటే నాకైతే కామెంట్ చేయండి. పక్కా ట్రై చేస్తాను. మీరు చెప్పిన కామెంట్స్‌లో అన్నిటిని మీరు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. నాకు ఇచ్చిన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకూడదు అన్న రీజన్‌తో ఏమంటే చాలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. క్లాత్ అనేది మనకి ఎక్కడ వేస్ట్ కాకుండా మొత్తం ఇచ్చింది మొత్తం లెహెంగాకొచ్చేటట్టే చూడటానికే ఇంత టైం పట్టినా కానీ సో, మెల్లగానే ఫ్రిల్స్ అయితే పెడుతున్నాము. మనం అవుట్‌పుట్ మంచిగా ఉంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్న రీజన్‌తో ఎంత టైం అయినా సరే నీట్‌గా అవుట్‌పుట్ అనేది మనం ప్రెజెంట్ చేయాలి అనే అనుకుంటాం కదా! సో, అందుకనే కొంచెం దీని దగ్గర మాకైతే చాలా టైమే పట్టింది. మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి లెహెంగా అయితే ఇలా ఉన్నాయి. చాలా అంటే చాలా బావుంది. ఇంక తర్వాత వేస్ట్ దగ్గర ఒక చిన్న బెల్ట్ టైప్‌లో స్టిఫ్‌గా ఉండడానికి తీసుకుంటున్నాము. ఇదొచ్చేపాటికి మనం కింద లైనింగ్ సాటిన్ తీసుకున్నాంగా, ఆ సాటిన్ క్లాత్ నుంచి ఎక్స్‌ట్రా పీస్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఆ కట్ చేసుకున్న పీస్‌ననేది నేను ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న లెహెంగాకైతే యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత మనకి బెల్ట్ టైప్‌లో రావాలి కాబట్టి కొంచెం బకరం అనేది స్టిఫ్ బకరం తీసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ కింద లైనింగ్‌కున్న అంచుల్ని కూడా డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా సైడ్స్ అనేది జాయింటింగ్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం పైన నాకు జిప్ పట్టేంత గ్యాప్ అనేది వదులుకొని సైడ్స్‌నన్నిటిని జాయిన్ చేసుకుంటున్నాను. కింద ఫ్రాక్ అంచును కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఎవరైనా జిప్ ఫస్ట్‌గా ట్రై చేసే వాళ్ళైతే భయపడమాకండి. ఫస్ట్ ట్రై చేయండి. మీకు రాకపోయినా పర్లేదు. రాదు అని మాత్రం వదిలేయకుండా ట్రై చేయండి. మాకు కూడా జిప్ యాడ్ అనేది కొత్తనే. సో, దీని వెనకమాల మేకింగ్ అయితే మీకు వీడియోస్ అయితే పెట్టట్లేదు కానీ, మేము కూడా చాలా సార్లు విప్పేసి, చాలా సార్లు తీసేస్తా అలా అయితే సక్సెస్ అయ్యాం ఫైనల్‌గా. ఏమంటే రాదు అని వదిలేకన్నా ట్రై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి. రానివి కూడా మనకి ఒకేసారి రావుగా. కొంచెం ప్రాక్టీస్ చేస్తానే వస్తాయి. సో, మేము కూడా ఏమంటే మాకు జిప్ అనేది రాదు అని చెప్పేసి వదిలేయకుండా మల్టిపుల్ టైమ్స్ అనమాట. దీని వెనకాల మేకింగ్ చూస్తే మీరైతే దడుచుకుంటారు. ఒక జిప్ వెనకమాల ఇంత మేకింగ్ ఉందా అని చెప్పేసి. మాకు కూడా కొత్తనే అనమాట జిప్ యాడ్ అనేది. సో, కొంచెం కొంచెం కాదు చాలా అంటే చాలా టైమే తీసుకున్నాం మేము జిప్ యాడ్ చేయడానికి. దాంతో ఇంకో అవుట్‌ఫిట్ అయితే మీరు రెడీ చేసేయొచ్చు. కానీ ఏందంటే నేర్చుకోవాలి అన్న థాట్‌తోనే మేమైతే జిప్ యాడ్ చేయాలి అని చెప్పేసి పెట్టుకున్నామనమాట. ఫైనల్‌గా నాకైతే అవుట్‌పుట్ అనేది ఇలా టర్న్ ఔట్ అయింది. మధ్య మధ్యలో కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీయలేదు. అవి మీకు తెలిసినయి అనమాట. హుక్స్‌లు యాడ్ చేసుకోవటం, కాజాలు యాడ్ చేసుకోవటం, బ్యాక్ నెక్ దగ్గర థ్రెడ్స్ యాడ్ చేసుకోవటం, చిన్న చిన్నగా టాజిల్స్ ఇచ్చుకోవటం. ఒకవేళ మీకు అలాంటి టాజిల్ మేకింగ్ కావాలంటే చెప్పండి. నేను మళ్ళా క్లిప్పింగ్ తీసి యాడ్ చేస్తాననమాట వీడియోస్ తీసి. ఏమంటే మీకు తెలుసు కదా! ఎందుకు ఇంకా వీడియోని ల్యాగ్ చేయటం అని చెప్పేసి నేనైతే యాడ్ చేయలేదు. మీకెలా అనిపించిందో ఈ అవుట్‌ఫిట్ కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవాల్టికి ఈ వీడియో ఇంతే. బై బై. మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో.